అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బండల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా పురస్కరించుకుని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి బండల రామాంజనేయులు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ వాసులుగా మనము ఆయన ఆశయాలను మనము ఈ భారతదేశం పౌరులుగా రాజ్యాంగం హక్కుల కోసం మనము పోరాడాలని ప్రేరేపించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని, రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా దళితులకు అన్యాయం జరుపుకోకుండా దళితుల పట్ల రాజ్యాంగం అనే బ్రహ్మాస్త్రం పనిచేస్తుందని తెలియజేశారు. ఎప్పుడైతే మనము భారత రాజ్యాంగంలో హక్కుల కోసం పోరాడినప్పుడే దేశ స్వాతంత్రం వస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ వారసులు బండార రామాంజనేయులు, బీఎస్పీ పార్టీ నాయకులు, గుత్తి ప్రజలు, దళితుల సంఘాల తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలు అంటున్నాం, కానీ దానికి అర్థం లేకుండా పోతుంది. ఈరోజు చైనాలో కానీ, దుబాయ్లో కానీ, అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో రాజ్యాంగం గౌరవిస్తూ ఎన్నో దేశాలని మన అంబేద్కర్ సార్ విగ్రహాలు కోట్ల కొద్ది ఖర్చు పెట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఈ భారతదేశంలో మటుకు రాజ్యాంగం గురించి ఏ ఒక్కరికి మటుకు అర్థం కావడం లేదు. దేశంలో ఉన్న స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆడవారి మీద లౌకిక వేధులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చూసుకపోతే మణిపూరులో ఒక 3 సంవత్సరాల కిందట ఒక ఊరిని 250 మందిని నిర్దాక్షిణంగా చంపడం జరిగింది. ఒక మిలిటరీ ఆయన భార్యను కూడా నగ్నంగా ఊరేగింపు చేసినప్పుడు ఈ పాలకులు దాని గురించి మనకు ఎట్టి పరిస్థితుల్లో స్పందన లేదు. రాజ్యాంగం అమలు చేస్తున్నామని అంటున్నారు తప్ప పాలకులు దాని మటుకు ఇప్పటి వరకు జరగడం లేదని నేను భావిస్తున్నాను. ఇకపోతే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరినీ అన్ని కులాలుగా రాజ్యాంగంలో పొందపరిచిన ఏకైక గ్రంథం ఒక రాజ్యాంగం. ఒక క్రిస్టియన్స్ కి బైబుల్ ఏ విధంగానో, ముస్లింస్ కి పురాణం ఏ విధంగానో, హిందువులకి రామాయణం ఇవన్నీ పొందపరిచి రాజ్యాంగంలో అందరూ సంతోషంగా ఉండాలని తెలిపిన గ్రంథం ఏదంటే ఒక రాజ్యాంగం. కానీ ఈ రోజు మటుకు ఈ పాలకులు గత మన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అంటే ఒక 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ రాజ్యాంగం మాకు అనుకూలంగా లేదని కొన్ని ఆర్టికల్ కూడా తీసేయడం జరిగింది. ఈ పాలకులకు రాజ్యాంగం గురించి తెలియదు సరిగా. ఇంకా ఈ బీజేపీ వాళ్ళైతే 2024లో అమిత్ షా సార్ పబ్లిక్ మీటింగ్లలో కూడా అంటున్నాడు 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగం బుక్ తీసేసి కాల్ చేస్తామని. కానీ మనకు మటుకు అర్థం కాకోకుండా వాళ్ళకే ఓట్లు వేస్తూ వాళ్ళని గెలిపిస్తూ ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అనగదొక్కే ప్రయత్నం తప్ప వేరేది మటుకు లేదని భావిస్తున్నాం. ఇంకా ఇప్పుడు జరగబోయే దినాలలో కూడా మొన్ననే ఒక ఎన్కౌంటర్లు బూటక ఎన్కౌంటర్లు చేసినారు కొంతమందిని. వాళ్ళు లొంగిపోతామనే కూడా అడవిలోకి తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా కాల్చడం కూడా జరిగింది. అమిత్ షా సార్ ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా, ఈ రాజ్యాంగం అమలు ఉన్నంత వరకు బడుగు బలహీన వర్గాల మటుకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయలేవు అని కూడా నీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పాలకులకి ఎవరు తెలుసుకోవాలా, మనము ఎప్పుడు చూస్తున్నా కానీ అనాన వర్గాలు కాబట్టి హింసకు గురవుతున్నాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితేనేమి, ఒక ఎంపీ అయితేనేమి, రాజులే వాళ్ళైతే కనుక వాళ్ళ కోట్లు ఆస్తులు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి మటుకు అన్నాన్ని తినక కూడా లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మనసులో ఖచ్చితంగా వాళ్ళ వేదన కలగాల. ఒక ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు కోట్లు సంపాదించుకొని విదేశాలలో వాళ్ళ డబ్బులు పెడుతున్నారు, మాకెందుకు ఇవ్వడం లేదని వాళ్ళు పరిశీలించే రోజు ఖచ్చితంగా రాజ్యాంగం అమలవుతుందని కూడా తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా జరగబో దినాలలో కూడా మాయావతి మేడం గారు రాజ్యాంగం గురించి ఒక బీసీ, ఎస్సీ ఆమె మాది కులస్తులైన ఆమెని కంచీరామ్ సార్ గారు 4 తూర్లు సీఎం అని చేసినాడు. ఈ రాజ్యాంగం అమలు కావాలంటే బహుజన సమాజ్ పార్టీనే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. ఎందువల్లనంటే ఈ రాజ్యాంగం ఒక ఎస్సీ కులస్తుడు రాసినాడు కాబట్టి కదమ పాలకులకి వాళ్ళకి జీర్ణించుకోలేక ఈ రాజ్యాంగ బుక్ తీసేయడం కూడా జరగబోయే దినాలలో కనుక వాళ్ళకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే రాజ్యాంగ బుక్ కాల్చేయగా నాకు అవకాశాలు ఉన్నాయని కూడా మీరందరూ తెలియజేసుకోవాలా. ఇంకా చూసుకోకపోతే ఒక దళితుడైన ఒక ఎస్ఐ సార్ని తెలంగాణలో కూడా హింసకు గురి చేసి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఒక దళితుడు కాబట్టి
ఇంకా చూస్తే సుధాకర్ ఆయన పత్తికొండ ఆయన కూడా నిన్ననే కొద్ది రోజుల కిందట రైల్లో ఆయనని హత్య చేసినారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ యొక్క సోదరుడైన మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆయనని ఇంత హీనంగా చంపినారు. కాబట్టి అతనుకూలమైన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరందరూ ఏకం కావాలనేది కూడా తెలియజేస్తున్నాం. మీకు ఈ రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించింది. మీరు గవర్నమెంట్ వారు కూడా నిజాయితీగా పని చేసిన రోజు మాకు సామాన్యుడు కూడా న్యాయం జరుగుతుందని కూడా మీకందరికీ తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీసులలో కూడా కొంతమంది లంచాలకు ఎక్కువ తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే కోట్లకి వాళ్ళు నిర్దాక్షంగా కమిషన్లు తీసుకుంటున్నారు. ఒక చిన్న ఉద్యోగస్తులు లంచం తీసుకుంటున్నారని ఆయనని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రాజకీయ నాయకుల మటుకు కోట్లు దోచుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారంటే ఒక ప్రజలే. అప్పుడు మీరు ప్రజలు ఎప్పుడైతే రాజకీయ నాయకులని కనుక వాళ్ళకి ఎదురు తిరిగిన రోజు ఈ రాజ్యాంగం అమలవుతుందని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాం. జై భీమ్.